బ్యూరోక్రసీని వదిలి బీఎస్పీలోకి అడుగుపెట్టారు. అప్పుడు అనుకున్నాం మేమందరం ఓ డైనమిక్ ఆఫీసర్ డేరింగ్ స్టెప్ అనుకున్నాం. సిర్పూర్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకున్నారు. అది కుదరలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మాయావతికి బీఎస్పీకి గుడ్ బై చెప్పారు. డైరెక్ట్గా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్లోకి వచ్చారు. నాగర్ కర్నూల్ ఎంపీగా కంటెస్ట్ చేశారు. అక్కడ ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలిచారు అక్కడ. ఎస్, ఎందుకు మళ్ళీ ఇక్కడ గెలిచి పార్లమెంట్లో అడుగు పెడదాం అనుకున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా మీ గళం వినిపించాలి అనుకున్నారు. ప్రజా సమస్యల మీద అక్కడి నుంచి పోరాడదాం అనుకున్నారు. కుదరలేదు. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ చాలా బాగా పోరాడామండి. కేసీఆర్ గారు నిజంగా టు బి వెరీ హానెస్ట్ నా కోసం చాలా కష్టపడ్డారు. వారి ఆరోగ్యం బాగాలేకపోయినా, పాపం కాలు ఇరిగిన ఆపరేషన్ అయినా కూడా మరి కోలుకొని నా ఒక్కడి కోసం అందరి కోసం ప్రత్యేకించి నా మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రవీణ్ కుమార్ మన పార్టీని అందరూ వీడిపోతున్న సమయంలో చాలామంది ఎమ్మెల్యేలు, తర్వాత చాలామంది సీనియర్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కేసీఆర్ గారి పాలనలో ఎంతో లాభం పొంది పార్టీని అకస్మాత్తుగా స్వార్థపూరిత చింతనతోని రేవంత్ రెడ్డి పంచన చేరిన ఆ టైంలో నేను కేసీఆర్ గారి విజన్ అంటే వారికి తెలంగాణ వస్తే ఏ విధంగా ఉండాలి, తెలంగాణ నెక్స్ట్ తెలంగాణ ఏ విధంగా ఉండాలని ఒక గొప్ప విజన్ వారికి ఉంది. కాబట్టి నేను ఎలాంటి స్వార్థ చింతన లేకుండా నాకు ఒక తెలంగాణ గొప్పగా ఉండాలి, బహుజనవాదం తెలంగాణవాదం రెండు కలిస్తే చాలా బాగుంటుందని ఒక చక్కటి ఆలోచనతోనే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన. నా కోసం చాలా కష్టపడ్డ పార్టీ కూడా, ఏ మాట కామాట చెప్పాలి. చాలామంది ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు కష్టపడ్డారు. కానీ ఆ టైంలో ఏమైందంటే భారతదేశం అంతా కూడా రెండు కూటమిలుగా విడిపోయిందండి. ఒకటేమో ఎన్డీఏ కూటమి, రెండోటి ఇండియా కూటమి. రెండు వైపులా కూడా ఒకవైపు మోడీ, ఇంకోవైపు రాహుల్ గాంధీ. ఇవి రెండు మేమంటే మేమన్న దాంట్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పోటీ చేసినా, ఏ కూటమిలో లేకుండా ఎక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినా వాళ్ళకి ఇబ్బంది అయింది. తెలంగాణ ప్రజలు, నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు కొంత అమాయకత్వంతో మోసపోయారు. మళ్ళీ అక్కడ కూడా నిజంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించిందంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు తమ కళ్ళ ముందర ఒకసారి 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోయారు. 6 గ్యారంటీలు అన్నారు. అమ్మో 6 గ్యారంటీలు తులం బంగారం వస్తుంది అనుకున్నారు, 4,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు, 2,500 10 మహిళలకు వస్తాయి అనుకున్నారు, ఇవన్నీ వస్తాయి అనుకున్నారు. అవేవి రాలేదు ఇప్పటివరకు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు చేసిన మోసపూరిత ప్రచారంలో తెలంగాణ ప్రజలు, మా తెలంగాణ ప్రజలు ముఖ్యం అని అనుకుంటే బాగుంటుండే. వాళ్ళ వైపు మోడీ, ఇంకోవైపు రాహుల్ గాంధీ ఇవే ఆలోచించారు తప్ప అసలు నా తెలంగాణకు ఏం కావాలి, తెలంగాణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ బడ్జెట్ అంతా కూడా ఆ బడ్జెట్లో ఎంతో బాగా మన వాటా మనకు వస్తే బాగుంటుండే అన్న పరిస్థితి తెలంగాణకు ఉంటే బాగుంటుండే. దానికి మనం ఒక 8 మంది 9 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రతినిధిగా గలమెక్కేది. డెఫినెట్గా అయ్యాల కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం రూల్ చేస్తుందండి. సంకీర్ణ ఎంపీ కూడా లేకుండా అయిపోయాం. లేకపోతే ఎంత బాగుంటుండే. సో ఒక 8 మంది ఎంపీలు, 9 మంది 10 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉంటుంటే మరో తమిళనాడు లాగానో లేకపోతే ఇంకొక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎంత డబ్బు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు కొంతమంది ఎంపీలు ఉన్నారు. బీహార్ వాళ్ళు చూడండి ఎంత డబ్బు తెచ్చుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి. ఇలా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ కోసం ఇంత చేస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం 10,000 కోట్లు ఇచ్చారు. వస్తే మంచిది, వాళ్ళ రాష్ట్రం కూడా బాగుపడాలి. నేను కాదంటలేనండి, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, నేను కాదంటలేను. బీహార్ కూడా బాగుపడాలి, తెలంగాణ కూడా బాగుపడాలి. ఇలా తెలంగాణలో ఉండే వాళ్ళందరూ ఏం చేసిండ్రు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆపోజిషన్లో కూర్చుంటారు, వాళ్ళకు వాయిస్ లేదు కేంద్రంలో. ఇంకా 8 మంది బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఒక 2 మంత్రుల శాఖలు ఇచ్చే వరకే వాళ్ళు అంతే నోరు మూసుకొని కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ గర్జించే, కానీ కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఇలా ఆ పరిస్థితి. తెలంగాణ పేరుకు ఒక వాయిస్ లేదు కేంద్రంలో. ఎంత గొప్పగా ఉండేది, మనం అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా నిజమయ్యేవి. కనీసం ఇప్పుడైనా ప్రజలు రియలైజ్ అయ్యిండ్రు, డెఫినెట్గా రియలైజ్ అవుతున్నారు. సో అయితే నాకు కొంత బాధ అనిపించింది కదా, అయ్యో ప్రజలు మనం అర్థం చేసుకోలేదు కదా అని అనిపించింది. కానీ తర్వాత రాజకీయాలు అంటే ఇట్లనే ఉంటాయేమో అన్న ఆలోచన, గెలుపు ఓటములు ఇవన్నీ కామన్ అనిపించింది. ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టడం అంటే ముఖ్యంగా మీరిద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా కనిపిస్తున్నారు సార్. ఆయన కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఐపీఎస్ వదిలేసి ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళి సాహసోపేత నిర్ణయమే అది. మీరు కూడా అలాగే తీసుకున్నారు.
ఏదో అనుకున్నారు రాజకీయాలు. సెల్యూట్ కొట్టాము, ఇక మీదట మనం సెల్యూట్ కొట్టించుకుందాం అనుకున్నారు. కానీ సరే ఏదైనా కావచ్చు సార్, ఏదో మారుద్దాం, మొత్తానికి చేంజ్ కోసం వచ్చారు సార్. కానీ అవ్వలేదు. ఏంటి సార్, ఐపీఎస్ లకి బ్యూరోక్రాట్స్ కి పాలిటిక్స్ సెట్ అవ్వట్లేదు అంటారా? ఎక్కడ తేడా జరుగుతుంది? అంటే వీళ్ళని మనం తీసుకొని మాట్లాడుకోవాల్సింది లేదు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టుగా అంటే ఒక్కటండి స్వరూప గారు ఏంటంటే, ఒక వేవ్ లో రాజకీయాలు, ఒక వేవ్ లో రాజకీయ పార్టీలో నుంచి పోయి రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావడం చాలా ఈజీ అండి. అది దానివల్ల పెద్దగా మనం చేయలేమండి. కానీ మనం ఒక భావజాలాన్ని పునికి పుచ్చుకొని ఆ భావజాలాన్ని నిజం చేయాలి అన్న ఒక భావనతో రాజకీయాలకు పోతే చాలా కష్టాలు ఉంటాయి. అంత ఈజీ కాదు. మనం ఏదో ఐపీఎస్ అయినంత మాత్రాన సినిమాల్లో మన గురించి 2 సినిమాలు తీస్తానో, లేకపోతే సినిమాల్లో ఐపీఎస్ అంటే ఐపీఎస్ ఈ ఐపీఎస్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడు అని జనబాహుల్యంలోకి పోతే మీకు అట్లా ఓట్లు రావండి. రాజకీయం అంటే నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం, ప్రజల బాధలను అర్థం చేసుకోవడం, ప్రజలకు మన మాటలు కానీ మన చేతలు కానీ ఉపశమనాన్ని ఓదార్పునివ్వడం, ప్రజల కళలు నిజం చేసే శక్తి మీ దగ్గర ఉందని ప్రజలు మిమ్మల్ని నమ్మడం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం, నీవు లేకపోయినా నీకోసం పనిచేసే క్యాడర్ ఉండడం. పోలీసులు ఏముందండి, మీరు డీజీపీగా ఒక ఆర్డర్ ఇస్తే కింద ఎస్పీ చేస్తాడు, ఎస్పీ ఆర్డర్ ఇస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేస్తాడు, ఆయన ఆర్డర్ ఇస్తే కింద కానిస్టేబుల్ చేస్తాడు. రాజకీయాల్లో అట్లా ఆర్డర్లు ఉండవండి. రాజకీయాల్లో నువ్వు మంచిదనంతోనే క్యాడర్ని తయారు చేసుకోవాలి. వాళ్ళు నిరంతరం క్యాడర్ను కాపాడుకుంటుండాలి, క్యాడరు కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి, క్యాడర్ను రక్షించుకోవాలి. తర్వాత క్యాడరు ప్రజల కోసం పనిచేసే విధంగా తర్ఫీదునివ్వాలి, వాటన్నిటికీ సంబంధించిన వనరులు సమకూర్చుకోవాలి. ఇవన్నీ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర ఐఏఎస్ అవుతాయి ఎక్కడుంటాయి ఇవన్నీ? వీళ్ళు నెలకు 2 లక్షల 2.5 లక్షల జీతం తీసుకునేటోళ్ళు రేపు రిటైర్ అయిన వెంటనే వీళ్ళ దగ్గర ఏముంటుంది? ₹1,00,000 పెన్షన్ వస్తుంది, 2 లక్షలో 80,000 90,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తోనే బతకాలి. ఎవరన్నా అవినీతికి చిరునామైన వాళ్ళు ఎవరన్నా ఒక 100 కోట్ల రూపాయలు చేసుకుంటే వాళ్ళకు కూడా అంత ఈజీ కాదంట నేను. సో నేను ఏమంటానంటే రాజకీయాలు చాలా డిఫరెంట్. దాంట్లో డెఫినెట్గా ప్రస్థానం ఒక్క రోజులో మీరు పోయి సక్సెస్ కావడం అనేది నేను వేవ్లో అయితేనే సాధ్యమవుతుంది. ఒక పెద్ద వేవ్ నడుస్తుంది. ఇంతకుముందు 2014లో బీఆర్ఎస్ పార్టీ వేవ్ వచ్చింది, 2019లో బీఆర్ఎస్ పార్టీ వేవ్ వచ్చింది, 2023లో కాంగ్రెస్ పార్టీ ఆ వేవ్ తీసుకురాగలిగింది. సో ఆ వేవ్లో ఎవరైనా పెద్ద సునామస్తుటో పెద్ద పెద్ద పడవలైనా చిన్న చిన్న పడవలైనా ఎట్లా తేలుతాయో అట్లా కొంతమంది పోతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆ మార్కు రాజకీయం అయితే అంత వాళ్ళ ఓన్ మార్క్ రాజకీయం చేయాలంటే మాత్రం కొంచెం కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకున్నాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు నవభారత్ పార్టీ అని వారు పెట్టారు. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ పెట్టారు. నేను ఏ పార్టీ పెట్టేంత శక్తి నాకు లేదు కాబట్టి నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనికి ఒక ప్రస్థానం ఉంటుంది. ఆ ప్రస్థానం అనేది కంపల్సరీ ఒక 5-10 సంవత్సరాలు గ్రౌండ్ మీద కష్టపడి ప్రజలు నిన్ను ఓన్ చేసుకునే దాకా కష్టపడాలి, తప్పదు. అందుకని అప్పటి వరకు వచ్చే ఓటమిలన్నింటినీ కూడా ఒక అనుభూతులుగా తీసుకోవాలి, తర్వాత ఒక గుణపాఠాలుగానే తీసుకోవాలని తప్ప కుంగిపోకూడదు. నేను ఎప్పుడు కూడా కుంగిపోలేదు. ఐపీఎస్ ఆఫీసర్గా సక్సెస్ని చూసిన మీరు ఒక పొలిటీషియన్గా ఫెయిల్యూర్స్నే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఏకంగా మీ పార్టీ కూడా అధికారంలో లేకుండా పోయింది, కాంగ్రెస్ వచ్చేసింది. ఎలా ఉంది కాంగ్రెస్ ఏడాది పాలన? ఈరోజు మీరు వాళ్ళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఒక పోల్ పెట్టారు. ఆ పోల్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు 2. ఒకటి, మీకు తెలంగాణలో ఎలాంటి పాలన కావాలి? ఏ, ఫామ్ హౌస్ పాలన, బి, ప్రజల వద్దకు పాలన. మీరు సర్ప్రైజ్ అవుతారు. 35% మంది, దాదాపు 70,000 మందో 60,000 మందో ఓట్లు వేసినట్టుంది. 35% మంది ఏమో ప్రజల వద్దకు పాలన అన్నారు, 65% మంది ఫామ్ హౌస్ పాలన అన్నారు. మీకు అర్థమైంటది. ఇప్పటికీ ఓట్లేసిన దాంట్లో మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో. లేదండి, అది కాంగ్రెస్ హ్యాండిల్ అండి. కాంగ్రెస్ హ్యాండిల్లో బీఆర్ఎస్ వాళ్ళు ముందు స్పందించాల్సింది కాంగ్రెస్ వాళ్ళు కదా, వాళ్ళ హ్యాండిల్. మాకు అది ఏరడానికి టైం పడుతుంది. మేమెవరం కాంగ్రెస్ హ్యాండిల్ను ఫాలో కావండి. అంటే ఫాలో చూడడానికి చూస్తామేమో కానీ కాంగ్రెస్ హ్యాండిల్ను ఫాలో అయ్యేది కాంగ్రెస్ ఫాలోయర్స్. కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ పాలనతో విస్తుపోయి ఉన్నారు. అమ్మా ఇంకెప్పుడు పోతుందిరా బాబు ఈ రేవంత్ రెడ్డి రౌడీల పాలన అన్న కాడికి వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు.
ఇక బీఆర్ఎస్ సంగతి తర్వాత, తెలంగాణ ప్రజల సంగతి తర్వాత, ముందు కాంగ్రెస్ వాళ్ళే ఆ ప్రభుత్వాన్ని కింద దించేయాలని చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు గాంధీ భవన్లో రోజు బాక్సింగే, రోజు కొట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు తెలంగాణ ఉందంటే ఏడాది పాలన అనేది ఒక పీడకల. వాస్తవం బాధ అనిపిస్తుంది. ఒక దశాబ్దం పాటు వెనక్కి పోయింది తెలంగాణ. ఒకప్పుడు ఒక వెలుగు పొందిన తెలంగాణ, వెలిగిన తెలంగాణ ఇవాళ ఎన్నో బాధలకు, ఎన్నో ఘోరాలకు, ఎన్నో ప్రతీకారాలకు, ఎన్నో దాడులకు చిరునామా అయిపోయింది, కుంభకోణాలకు చిరునామా అయిపోయింది. ఇక అది తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అంటే ఒక చాలా జాగ్రత్తగా ఒక మంచిగా కట్టిన ఒక బిల్డింగు మన కళ్ళ ముందర కూలిపోతే ఎట్లుంటుందో అట్లా మారిపోయిందండి. సో అది తెలంగాణ పరిస్థితి. మరి ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. అందుకొరకే ఇలా మీరు చూస్తే వాళ్ళకి ఒక 3-4 గంటల లోపలనే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి 7వ తారీఖున. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ ఉపవర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? భారత రాష్ట్ర సమితి ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ న్యాయబద్ధమైనదే అని చెప్పి రకరకాల సందర్భాల్లో తీర్మానాలు చేసిండు. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే వర్గీకరణ కావాలి, వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండే. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకముందు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి పోయి మాకు వర్గీకరణ చేయండి అని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి కేసీఆర్ గారు పంపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకప్పుడు 2006 సంవత్సరంలోనే 2004 సంవత్సరంలో వర్గీకరణ చెల్లదు అని చెప్పి తీర్పిచ్చిన సుప్రీంకోర్టే మళ్ళీ ఒక రాజ్యాంగ ధర్మాసనం 2024లో వర్గీకరణ సబబైనది అని చెప్పేసి తీర్పిచ్చింది. మరి రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చినప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా దానికి కట్టుబడి ఉండాలండి. సో మందకృష్ణ గారు మరి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే ప్రోగ్రాం మాదిగల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మరి చేస్తున్నారు. వారికి నేను శుభాభినందనలు, వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాండి. సో ఒక కులానికి సంబంధించిన సంస్కృతి, రెండోది ఒక ఏరియాకు సంబంధించిన సంస్కృతి వాళ్ళు కళారూపాలను ప్రదర్శించుకుంటే అందులో తప్పులేదు. అయితే నేను ఒక్కటే కాషన్ ఏమిస్తున్నానంటే, ఈ ఒక కులంకు అన్యాయం జరిగిందని చేసే పోరాటంలో అవతలి కులాలు ఏవైతున్నాయో వాళ్ళ పట్ల విద్వేషపూరితంగా ఉండకూడదు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది 2 కులాల మధ్యలో పంచాయతీలాగా, ఒక 3 కులాల మధ్యలో పంచాయతీలాగా ఉండకూడదు. ఇప్పుడు ఈ వర్గీకరణలో మాలలకు మాదిగలు శత్రువులు కాదు, మాదిగలకు మాలల శత్రువులు కాదు. వీళ్ళిద్దరూ బైండ్లకు, గోసంగిలకు ఎన్నో ఉపకులాలు, మనకు తెలియని ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలు. 59 కులాల్లో మనం ఓన్లీ మాలమాది గురించే మాట్లాడుతున్నాం. మిగతా 57 కులాల పరిస్థితి ఏంటి? బేడ బుడగజంగాలు, గోసంగిలు, మాలదాసరి, మాదిగ దాసరి, మాస్టీను, అదేవిధంగా మోచి, సమగార, దాని తర్వాత చిందు, ఎన్నో డక్కలి, బ్యాగర, ఎన్నో కులాలు ఉన్నాయి. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? సో అంటే 2 ప్రధానమైన కులాలు కొట్లాడుకునేటప్పుడు, వాళ్ళ ఆస్తులు పంచుకునేటప్పుడు, వాళ్ళ భాగస్వామ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు అసలు ఏమాత్రం నోరు లేని కులాలు దాదాపు 56-57 ఉన్నాయి. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించడం లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇది మాదిగలు చేసే పోరాటం మాలల వ్యతిరేక పోరాటంగా మారకూడదు, మాలలు చేసే ప్రతి పోరాటం మాదిగల వ్యతిరేక పోరాటంగా మారకూడదు. వాళ్ళిద్దరూ సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకొని దేశానికి ఆదర్శంగా నిలిస్తే చాలా బాగుంటుంది. మొట్టమొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, నిజానికి ఈరోజు ఆస్తులు, సంపద అంతా కూడా ఎక్కడుంది? సంపద అంతా కూడా ఇలా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి మారింది. సంపద అంతా కూడా ఇలా ప్రైవేట్ రంగం స్వచ్ఛంద రంగంలోకి మారింది. ఆ ప్రైవేటు రంగం, స్వచ్ఛంద రంగం గ్లోబలైజ్ అయిన ఈ పరిస్థితి లోపల ప్రైవేటు రంగంలో కూడా మన వాటా ఎంత అని అడగాల్సిన పరిస్థితి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కానీ ఈరోజు ఉన్నది. లేకపోతే అక్కడ కూడా మళ్ళీ 1% to 2% మాత్రమే మరి రూల్ చేసే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు నడుస్తున్నది. ఆ 1% దగ్గరనే 80% సంపద ఉన్నది. 80% ప్రజల దగ్గర 20% సంపద ఉన్నది. 20-10% సంపద ఉన్నది. ఇప్పుడు ఇది నడుస్తున్నది.
సో దీని మీద కూడా ఈ పోరాటం చేసే ఈ సంస్థలు ఎంఆర్పిఎస్ కావచ్చు, మాలమానాడు కావచ్చు, లేకపోతే బీసీ పోరాట సమితి కావచ్చు, ఇంకెవరైనా ఉంటే వీళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ప్రైవేటు రంగంలో మనం కోల్పోతున్న అవకాశాలు, ఇలా స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే ఇంకా రకరకాల మార్కెట్లలో $1 ట్రిలియన్ సంపద ఉంది. ప్రభుత్వం దగ్గర ఏముందండి, ఉద్యోగాలు, తర్వాత ఈ ఎడ్యుకేషన్లో సీట్లు తప్ప. అక్కడ అసలైన సంపద, దాని గురించి కూడా ఆలోచించాలి. ఈ 2-3 కులాల మధ్యలో పంచాయతీలాగా మారకూడదు, ఒకరు ద్వేషించుకునే స్థితి రాకూడదు. ఒక తండ్రి తల్లి ఒక కుటుంబంలో పుట్టిన 2 బిడ్డలు ఆస్తుల పంపకాలు చేసుకునేటప్పుడు ఎటు విధంగా అయితే సామరస్యపూర్వకంగా పెద్ద మనుషుల సమక్షంలో చేసుకుంటారో ఆ విధంగానే ఈ కులాలని కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఒక కులం ఇంకో కులాన్ని ద్వేషించే పరిస్థితి ఉత్పన్నం కాకూడదు అనేది నా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఎలక్షన్స్లోనైనా మిమ్మల్ని మళ్ళీ ప్రజాప్రతినిధిగా చూస్తామని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గానో లేదంటే ఎంపీ గానో మినిస్టర్ గానో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.